స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా 5వ రోజు ఆఖరి రోజు ముల్లంగి మాక్లూరు మండలం ముల్లంగి గ్రామంలో ఈ కార్యక్రమం జయప్రదం చేసుకుంటున్నాను. నేను ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా ముల్లంగి గ్రామస్తులందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం చివరి కార్యక్రమం. గతంలో కూడా గత ప్రభుత్వం కూడా చేసింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హరితారం అని, గ్రీన్ ఫ్రైడే అని, సండే టెంటెన్ అని ఇటువంటి కార్యక్రమాలు కూడా చేసింది. దానికి కూడా జస్ట్ పేరు మార్చి ఈ ప్రభుత్వము స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమంతో మొదలుపెట్టి చేస్తూ ఉన్నది. ఆ రోజు మనము హరితారంలో కనీసం 2-3 నెలలు చేసినాం. ఈ సీజనల్ వ్యాధులు ఏదైతే వస్తాయో మరి దాని గురించి ఈ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం 5 రోజులు చేస్తూ ఉన్నది. నేను గ్రామస్తులను కానీ, యువకులను కానీ, వీడీసీ కానీ, అంగన్వాడీ కానీ, ఆశా వర్కర్స్ కానీ, ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్స్ విలేజ్ అండ్ మండల్ కోరేది ఏంటంటే, ఈ రోజుతో లాస్ట్ అని అనుకోకండి. మన ఇల్లు మనమే చక్కదిద్దుకోవాలి, మన గ్రామం మనం చక్కదిద్దుకోవాలి. ఈ కార్యక్రమము కంటిన్యూ చేయండి. ఎందుకంటే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వస్తాయి. సీజనల్ వ్యాధులు అంటే మనకు తెలుసు, డెంగ్యూ, మలేరియా, కలరా. మనం గతంలో కలరాతో చాలా బాధపడ్డాం, అందరికీ తెలుసు. కలరా వస్తే వర్షాకాలం రాగానే కలరా అంటే ఏంది చెప్పలేకపోతే వాంతులు విరోచనాలు చేసుకోవడం. అది తగ్గింది. ఎందుకు తగ్గింది? ఊళ్ళల్లో గత ప్రభుత్వం ఊళ్ళల్లో చేసిన ఏదైతే పల్లె ప్రగతి ఉందో, పల్లె ప్రగతి ద్వారా ఊళ్ళన్నీ నీట్గా తయారైనాయి. ఇక్కడ డంపింగ్ యార్డ్ కానీ, శ్మశాన వాటిక కానీ, ఇక్కడ పార్కులు కానీ, డ్రైనేజెస్ కానీ, రోడ్స్ కానీ అన్నీ నీట్గా తయారైనాయి. కాబట్టి కలరా తగ్గింది. కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా మరి పేరు మార్చి 5 రోజులు ఈ కార్యక్రమం పెట్టినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడే మరి స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పిన విధంగా మరి ఏదైతే ప్రభుత్వ స్థలాలు కానీ, పాఠశాలలు కానీ ఏవైతే శుభ్రం చేయంగా మిగిలి ఉన్నాయో వాటినన్నీ ఈరోజు కంప్లీట్ శుభ్రం చేయాలి. ఇటువంటి కార్యక్రమాలన్నీ మనము చేసుకోవాలని చెప్తూ, అట్లాగే ఫ్రైడేను డ్రై డేగా పాటించాలి. మన ఇండ్లు కూడా, మన అన్ని కుటుంబాల ఇండ్లు కూడా నీట్గా తయారు చేసుకోవాలి. అట్లాగే మన ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, కనీసం ఒక 9-10 కార్యక్రమాలు ఉన్నాయి. దాంట్లో చెట్లు కూడా నాటడం, పచ్చదనం. చెట్లు కూడా మనకు తెలుసు, చెట్లు మరి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ మనకి ఇస్తాయి. కాబట్టి ఆక్సిజన్ ప్రాణవాయువు. కాబట్టి మనం స్కూల్లో అంగన్వాడీ టీచర్లు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇక్కడ టీచర్స్ ఉంటే వారిని కూడా కోరేది ఏంటంటే, చదువు ఎంత ముఖ్యమో పిల్లలకు ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యంగా ఉంచే బాధ్యత మీపై ఉంది. అట్లాగే నేను అంగన్వాడీ, ఆశా వర్కర్సు, ఆరోగ్య కార్యకర్తలు, యూత్, వీడీసీ సభ్యులందరూ కోరేది ఏంటంటే, మీరు ఒక టీం వేసుకోండి, ఒక కమిటీ వేసుకొని ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయండి. సీజనల్ వ్యాధులు దరిదాపులు రాకుండా కార్యక్రమాలు చేసి మన గ్రామంను మనము ఆరోగ్యవంతులుగా ఉండాలని సందర్భం. పూరెంతనో ముల్లంగి నాకు అంతే, 2 కళ్ళలాగా పెద్ద ఎత్తున స్వాగతం తెలిపిన ముల్లంగి గ్రామ ప్రజలందరికీ, మాజీ సర్పంచ్ రమణారావు కానీ, శ్యామరావు కానీ, ఆశన్న కానీ, సాయన్న కానీ, ఇమాం కానీ, చాలామంది ఉన్నారు. రమణ కానీ, గోపాల్ కానీ, అందరికీ, మహిళలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను పదవి ఉన్నా లేకున్నా ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటా. పదవి ఉంటేనే మనం వెళ్ళాల ప్రజలకు, లేకుంటే లేదని కాదు. పదవి లేకుండా ప్రజా సమస్యల మీద నేను ముందుంటా. ఎవరు ఎనీ టైం ఫోన్ చేసినా ముందుంటా. మీకు కొద్దిగా ఏదైతే లిఫ్ట్ ఉందో, ఇన్కంప్లీట్ ఉందో అది కూడా కంప్లీట్ చేసే బాధ్యత నాది, పదవి లేకుండా. ఇప్పుడు పైపులు వచ్చేసినాయి మనకు. మొన్ననే ఎస్సీ గారు ఫోన్ చేసినారు నాకు,
అధికారులు కూడా అంతే రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు, పదవి లేకుండా రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా మోటార్లు మనకు 15-20 రోజుల్లో మోటార్లు వస్తాయి, ఫిట్ అవుతాయి. కాబట్టి మనకు ఖచ్చితంగా వచ్చే ఏదైతుందో రబీగా యాసంగికి ఖచ్చితంగా ముల్లంగి బొంకరపల్లికి నీళ్లు ఇస్తామని ఈ సందర్భంగా నేను వాగ్దానం చేస్తూ ఖచ్చితంగా పోరాడతా. ఇంకేదున్నా పదవి లేకున్నా ఏ ప్రభుత్వాలున్నా మీ పని 100% చేసి పెడతాను ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో మనము 5వ రోజు జరుపుకుంటున్నాము. ఈ 5వ రోజులో మనము ఏవైతే 4 రోజులలో వర్క్స్ మిగిలిపోయినాయో, శానిటేషన్ కానివ్వండి, లేకపోతే రోడ్స్ క్లీనింగ్ కానీ, లేకపోతే అంగన్వాడీ సెంటర్స్ క్లీనింగ్, మరి స్కూల్స్, పిహెచ్సిలు, వారన్నిటిని కూడా ఈరోజు మనం కంప్లీట్ చేసుకుంటున్నాము. ఈరోజు శుక్రవారం డ్రై డే కాబట్టి మనము స్కూల్లో కానీ లేకపోతే అంగన్వాడీ సెంటర్లో ఏవైతే ప్లాస్టిక్స్ కానీ లేకపోతే కూలర్లో ఉన్నటువంటి వాటర్స్ని యూజ్ చేయడము, మరి వాటి ఎక్కడైతే మనకు ప్లాస్టిక్ గ్లాసులలో, టైర్లలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా తీసేయాలి. ఎందుకంటే వాటి వల్ల మనకు ఆ నిల్వ ఉన్న నీటిలో దోమలు ఉండేసి అక్కడ మనకు డెంగ్యూ, మలేరియా మరియు చికెన్ గిన్నె లాంటివి వస్తాయి. కాబట్టి మనము ఈరోజు ఆ కార్యక్రమం చేపడుతున్నాము. అదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా క్లీన్ చేయడము, ఈ కార్యక్రమము చేసుకుంటూ మనం ముందరికి వెళ్తున్నాం.